అడుగు తీసి అడుగేస్తేనే ఆయాసపడే ఇలాంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఆ బుట్టలో కూర్చోబెట్టుకొని ఒక 2 కిలోమీటర్లు అట్లా తీసుకెళ్తున్నారంటే వాళ్ళ ఫిట్‌నెస్‌కే జోహార్లు చెప్పాలి. ఇది మానా గ్రామం ముందున్నటువంటి పరిస్థితండి ఇది. కూటి కోసం కోటి విద్యలంటారు దాని గురించే. సరస్వతి పుష్కరాలు వీడియో సిరీస్‌లో భాగంగా ఇది రెండో వీడియో అండి. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లోను పైన ఐ కార్డ్స్‌లోను ఉంటది చూడండి. ఇది పుష్కరాలు మొదలైన రెండో రోజండి. అంటే 16వ తారీఖు. ఆ 16వ తారీఖున ఇక్కడున్న పరిస్థితి అండి ఇది. ఇది గణేష్ గుహ. ఈ గణేష్ గుహ అంటే మహాభారతాన్ని ఇక్కడే రాశారని చెప్తారు. ఈరోజు విశేషం గురించి చెప్పండి. పుష్కర స్నానాలలో పంచమి తిథి మంచిది, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య. ఈరోజు పంచమి తిథి కాబట్టి పుష్కర స్నానానికి చాలా శ్రేష్టం. రెండోది ఇక్కడ వ్యాస భగవానులు చెప్తా ఉంటే గణపతి భాగవతం రాశాడు. ఈరోజు సంకటహర చతుర్థి, గణపతి దర్శనం కూడా శ్రేష్టం. జయ శ్రీమన్నారాయణ. ఆ దూరంగా కనిపిస్తుంది కదండి, అదే సంగం పాయింట్. అక్కడే సరస్వతి పుష్కర స్నానం చేస్తున్నారు. ఈసారి సరస్వతి కుండ అని చెప్పేసి కొద్దిగా ఒక వారగా రాళ్ళు పేర్చి చిన్న కుండలా ఏర్పాటు చేశారండి. కొద్దిగా ఫ్లోటింగ్ తక్కువ ఉన్న మూలంగా ఈసారి ఆ కొండలోకి దిగి ములిగే ఛాన్స్ అయితే మనకి సరస్వతి నదిలో దక్కింది. అవన్నీ మీకు వివరిస్తాను. ఇది సరస్వతి టెంపుల్ అండి. అది సరస్వతి ఉద్గమ స్థానం. ఈ సరస్వతి టెంపుల్ని కొత్తగా నిర్మించారు. ఈ రూట్ అంతా చాలా డెవలప్ చేస్తున్నారండి. అంతేకాదు బద్రీనాథ్ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఆ పైకి వెళ్తే ఆ పైన రోడ్డు వేసారండి కొత్తగాను. అది శిలాపాస్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఒక 25-30 కిలోమీటర్స్ దూరంలోనే మనకి చైనా బార్డర్ ఉంటుందండి. ఈ లోపల వ్యాస భగవానుడి ప్రతిమ, సరస్వతీదేవి ప్రతిమ, ఇంకా 3-4 ప్రతిమలు పెట్టి చాలా అందంగా సరస్వతి టెంపుల్ని చాలా తీర్చిదిద్దారండి. ఇక్కడైతే చాలా లోతు ఉంటుంది. ఇక్కడ ఇంత మంచి టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారంటే వీళ్ళు మెచ్చుకోవచ్చండి. అంటే ఇంత లో స్పేస్లో ఇంత మంచి టెంపుల్ని, చాలా మంచి టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇదైతే సరస్వతి ఉద్గమ స్థానం అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వ్యాస భగవానుడు మొత్తం ఇట్లా సెటప్ చేశారని చాలా బాగుంది. అయితే ఈ పుష్కరాలకు వెళ్ళే దారిని కొద్దిగా అడాప్ట్ చేస్తుంటే బాగుండండి. 12 సంవత్సరాల క్రితం ఏ దారి అయితే ఉందో ఆ దారినే వీళ్ళు ఉపయోగించారు. దాని మూలంగానే భక్తులకి చాలా ఇబ్బంది అయిందండి. అంటే 16వ తారీఖు రోజు మేము ముందర 6-6:30 కల్లా వెళ్ళిపోయామండి. దాని మూలంగానే ఇబ్బంది కలగలేదు. వచ్చేటప్పుడు మాత్రం చాలా క్రౌడ్ ఉందండి. ఆ తర్వాత కూడా చాలా క్రౌడ్ పెరిగిపోయిందండి. ఆ తర్వాత కూడా చాలామంది ముసలివాళ్ళు కూడా ఈ సరస్వతి నదిలో స్నానం చేయడానికి వచ్చారండి. అసలు వీళ్ళనైతే ఎంత పొగిడినా కూడా మనం చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోపల దిగేటప్పుడు చాలా స్కోప్ ఉందండి. అసలు అక్కడ ఆర్మీ, పోలీసులు చాలా బాగా హెల్ప్ చేశారండి. చాలా స్కోప్ ఉందండి. జారి పడితే మాత్రం చాలా ఇబ్బంది. అటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఇంతటి పండు ముసలివాళ్ళు వచ్చారంటే వాళ్ళని అసలు మెచ్చుకోకుండా అయితే ఉండొద్దండి అసలు. జై శ్రీరామ్. ఇక్కడైతే ఒక మిరాకిల్ జరిగిందండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, వాళ్ళ మెదక్ నుంచి వచ్చారండి, బ్లైండ్ పీపుల్. అయితే నాకైతే ముగ్గురే కనిపించారు. ఎంతమంది వచ్చారో తెలియదండి. వీళ్ళు కూడా పుష్కర స్నానం చేయడానికి వచ్చారు. కాకపోతే అందులో మధ్యలో ఉన్న ఆయన, వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఉన్నారు కదా, ఆయన నా గొంతు విని నన్ను గుర్తుపట్టాడండి. ఆయన మీరు మదన్ రెడ్డి గారు కదా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయాను. అసలు ఆయన నా గొంతు అంటే వాళ్ళ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిగా ముందుకెళ్ళిపోయాడండి. వీళ్ళేమో తడుముకుంటా వస్తున్నారు. వస్తూ ఉంటే నేను చేయబట్టుకుని, సరే నేను తీసుకెళ్తాను రండి అని చెప్పేసి నేను పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అడిగేసరికి మీరు మదన్ రెడ్డి గారు కదా అన్నారండి. అంటే ఆశ్చర్యపోయాను అనమాట. అసలు నా గొంతు గుర్తుపెట్టి ఆయన
నన్ను పలకరించాడంటే నిజంగా చాలా వండర్ అనిపించిందండి. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగాను. వాళ్ళని దగ్గరుండి స్నానం చేయించి పంపించామండి. చాలా చాలా వండర్ అనిపించిందండి. నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు జనం ధన్యమైపోయిందని ఈ సరస్వతి పుష్కరాల దగ్గర నాకు అనిపించిందండి. మీరు జరగండి. మీరు ఇంకా పూజ అవ్వలేదు, అప్పుడే నీళ్ళు పోసే కాడికి వెళ్ళి. ఈ పుష్కరాల్లో ఈసారి ఒక 25 మంది దాకా నన్ను గుర్తుపట్టారండి. గుర్తుపట్టి పలకరించారు. చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా భీమవరం నుంచి, నెల్లూరు నుంచి వచ్చినోళ్ళైతే బాగా చాలా బాగా మాట్లాడారండి. భీమవరం నుంచి ఒక కపుల్ వచ్చారు. రిషికేష్ దాకా వచ్చి నేను వేసిన మ్యాప్ని తీసుకునండి వాళ్ళు మొత్తం ఒక స్కూటీని అద్దెకి తీసుకుని తిరిగేస్తున్నారు మొత్తం. చాలా బాగా అనిపించిందండి. అట్లా ఉంటేనే మొత్తం అన్నీ చూడగలమండి. కానీ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ గుంపులో కూడా కొంతమంది గుర్తుపట్టారు. ఇది 9 అయ్యేసరికి వచ్చిన క్రౌడ్ అనమాట అండి. నిజంగా 8 గంటల లోపల ఎవరైతే స్నానం చేసి వస్తారో వాళ్ళకైతే తొందరగానే అయిపోయిందండి. ఇంక 8 తర్వాత వచ్చిన వాళ్ళందరికీ నరకం కనపడ్డది ఇక్కడైతే. చాలా అంటే కొద్దిగా డెవలప్ చేస్తే బాగుండండి. ఇక్కడ మన ఎంపీలు కొద్దిగా కల్పించుకుని, ఎందుకంటే పుష్కరాలంటే చాలామంది తెలుగు వాళ్ళు, దాదాపు చాలామంది 1 లక్ష మంది దాకా తెలుగు వాళ్ళు వస్తున్నారు. మరి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించకపోవడం మూలంగా కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. కొద్దిగా అయినా సరే అంటే ఇది చాలా కఠినం. చూసారు కదా ఈ రోడ్డు ఎలా ఉందో. కొంచెం అయినా సరే అంటే చాలామంది అంటే మేము వెళ్తూ ఉంటే మా దగ్గర నీళ్ళు అడిగి మేము అక్కడ వరకు రాలేవండి అని చెప్పేసి మా దగ్గర నీళ్ళు అడిగి నీళ్లు జల్లుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది మానా గ్రామంలో ఉన్నటువంటి ఘంటాకరణ మందిరం అండి. ఈ ఘంటాకరణ అనేవారు ఈ బద్రీనాథ్కి క్షేత్రపాలకుడు అనమాట అండి. ఇది మానా గ్రామంలో ఉంటుంది ఈయన గుడి అండి. తర్వాత బద్రీనాథ్ ధామ్లో కూడా బద్రీనాథ్ మందిరం లోపల కూడా ఘంటాకరణ మందిరం ఉందండి. ఇది బద్రీనాథ్ టెంపుల్. ఇవన్నీ ప్రీవియస్ బ్లాగ్లోనే చాలా వరకు చూపించాను, అందుకనే ఇక్కడ ఎక్కువ తీయలేదండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం చరణ్ పాదుక అంటే ఈ బద్రీనాథ్కి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో పైకి ఉన్నటువంటి ఈ చరణ్ పాదుక గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇదైతే బద్రీనాథ్ టెంపుల్ అండి ఇది.